హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు గోంగూర గురించి కొన్ని మంచి విషయాలు, ఇంకా ఎలా ఉంటే కొన్ని చెడు విషయాలు, అంటే కొన్ని సమస్యల వల్ల గోంగూర కూడా తీసుకోకూడదు కదా, అది ఎలా తీసుకోవాలి, ఇంకా ఎలా ఉంటే తీసుకోకూడదు చూసేద్దాం. ఫస్ట్ మీడియం సైజు 4 ఉల్లిపాయలని కట్ చేసి, గోంగూర మా చెట్టుది ఫ్రెండ్స్, ఫ్రెష్ గోంగూర చేసేస్తున్నా. గ్యాస్ మీద బాండి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం మగ్గాక ఉప్పు వేసాను. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసి, కారం వేసి, ఫస్ట్ పసుపు వేసిన తర్వాత గోంగూర వేసి, మగ్గిన తర్వాత గోంగూర కొంచెం మగ్గిన తర్వాత కారం వేసాను. కారం వేసిన తర్వాత కొంచెం లైట్గా ఇంట్లో మామూలుగా ధనియాల పొడి అయితే వేసాను. టేస్టీ గోంగూర రెడీ. 5 నిమిషాల్లో చిటికెలో ఆరోగ్యకరమైన గోంగూర రెడీ. ఇంకోటి గోంగూర గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా. గోంగూర ఆరోగ్యానికే కాదు, మన అందానికి కూడా పనిచేస్తుంది. అంటే ఫేస్ మెరవటం కోసం అనేది పనిచేస్తుంది. దీనిలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం అనేది ఉంటుంది, కాల్షియం, మన బాడీ బొక్కలలో కాల్షియం అనేది బాగా ఉంటాయి. దీనిని రోజు తరచుగా తీసుకుంటే గనక దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. దీనివల్ల కొన్ని అంటే సగం % ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఏంటంటే కొన్ని ఎముకలకు బలంగా ఉంటాయి, ఎముకలు బాగా బలంగా ఉంటాయి. ఇది రోజు తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తరచు అంటే రోజు డైలీగా కొంతమంది ఎందుకనో దగ్గు బాగా వస్తుంది, పొడి దగ్గు అనేది. ఆ పొడి దగ్గు అనేది ఆయాసం బాగా, కొంతమందికి ఆయాసం అనేది రెగ్యులర్గా కొంచెం మబ్బట్టినా, కొంచెం చలిగా ఉన్నా, కొంచెం వర్షం వచ్చినా ఆయాసం, దగ్గు అనేవి, తుమ్ములు అనేవి వస్తుంటాయి. కానీ ఈ గోంగూర వల్ల ఆయాసం, దగ్గు, తుమ్ములు బాధపడే వారికి గోంగూర చాలా అంటే చాలా ఉపశమనం కలిగిస్తుంది. దీనిని వాడటం వల్ల దీనిలో ఉండే క్లోరోఫిల్ క్యాన్సర్ కణాల పెరుగుదలని తగ్గిస్తుంది. మనకు వచ్చే బాడీలో క్యాన్సర్ అనేది వచ్చే సూచన ఉంటే కొంతమందికి ఆ క్యాన్సర్ అనేది రాకుండా ఆ కణాలు అనేది తగ్గేలాగా చేస్తుంది. ఇంకా హై బీపీ మాత్రం తగ్గిస్తుంది. ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. దీని వలన యాంటీ ఆక్సిడెంట్ అనేది ఈ ఆకుల్లో బాగా ఉంటాయి. దీని వలన శరీరంలో ఉండే మంటలు, కొంతమందికి ఏమి షుగర్ లేకుండా ఏం లేకుండా ఒళ్ళంతా మంటలు వస్తుంటాయి. ఆ మంటలు అనేది తగ్గటంలో సహాయపడుతుంది. వీటిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉండడంతో పాటు కంటి సమస్యలని తగ్గిస్తుంది. కంటి సమస్యలని తగ్గించడం కాకుండా మనకి తరచూ రోజు కుప్పలు కొంతమందికి తరచూ రోజు డైలీగా జుట్టు అనేది రాలటం జరుగుతుంది. ఆ జుట్టు రాలటం సమస్య అనేది తగ్గుతుంది. ఒంట్లో మాత్రం గోంగూర మెరుగుగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే గోంగూర ఎందుకు తినకూడదు, దేనివల్ల తినకూడదు, దాంట్లో ఏం సమస్యలు ఉన్నాయి అది కూడా తెలుసుకుందాం. గోంగూర ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనికి వేడి చేసే గుణం బాగా ఉంటుంది. గోంగూర వల్ల బాడీ వేడి అనేది ఉంటుందంట. ఆ వేడి ఉండటం వల్ల జ్వరం, ఇతర వ్యాధులు, అంటే జ్వరం ఉన్నా కూడా మన ఒంట్లో ఆ గోంగూర అనేది తినకూడదు. అంటే జ్వరానికి గోంగూరకి పడక ఒళ్ళు చేదరలాగా వస్తుందన్నమాట. ఇతర వ్యాధులు ఇంకేమైనా ఉన్నా కూడా ఆపరేషన్ చేసినా గోంగూర తినకూడదు, ఎలర్జీ అంటారు కదా, అలాంటి ఇతర వ్యాధులు ఉన్నవారు ఎక్కువగా తినకండి, ఓకేనా. శరీరం మీద ఎక్కువగా గడ్డలు ఉంటాయి, కొంతమందికి వేడి గడ్డలు బాగా ఉంటాయి, ఒంటి నిండా ఉంటాయి శరీరం మీద. ఆ శరీరం మీద వేడి గడ్డలు అనేది తగ్గాలంటే కొంచెం గోంగూర, ఒక 50 గ్రాములు గోంగూర తీసుకొని దానిని కొంచెం లైట్గా వాటర్ వేసి ఉడికిన దానిని తీసుకొని ఆ గడ్డ మీద అనేది పెట్టేసి కొంచెం లైట్గా ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో కట్టేస్తే ఎమ్మటే మలవతితో పని లేకోకుండా గోంగూర ద్వారాగానే ఆ గడ్డలు అనేది తగ్గిపోతాయి అన్నమాట, మాయమైపోతాయంట, ఓకేనా. ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వేరే విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్, దయచేసి. బాయ్ ఫ్రెండ్స్.